ఆమె ఎంత అందంగా ఉన్నా సరే నేను ఆమెను పెళ్లి చేసుకోను. అతడు ఎక్కడ ఉన్నా సరే అతడు ప్రతిరోజు నాకు కాల్ చేస్తాడు. అతడు ఏం చెప్పినా సరే అతనిని నమ్మకు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం నో మ్యాటర్ ను ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీని గురించి తెలుసుకుందాం. ఆమె ఎంత అందంగా ఉన్నా సరే నేను ఆమెను పెళ్లి చేసుకోను. ఆమె ఎంత అందంగా ఉన్నా సరే నేను ఆమెను పెళ్లి చేసుకోను. నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్, I will not marry her. No matter how beautiful she is, I will not marry her. అంటే ఆమె ఎంత అందంగా ఉన్నా సరే నేను ఆమెను పెళ్లి చేసుకోను. అంటే షీ ఈజ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది, కానీ ఇట్ డజంట్ మ్యాటర్, అది నాకు విషయమే కాదు. ఐ విల్ నాట్ మ్యారీ హర్, నేను ఆమెను పెళ్లి చేసుకోను. నో మ్యాటర్ అంటే ఈ డజంట్ మ్యాటర్, అది విషయమే కాదు. హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్, ఆమె ఎంత అందంగా ఉన్నా సరే ఐ విల్ నాట్ మ్యారీ హర్, నేను ఆమెను పెళ్లి చేసుకోను. అతడు ఎంత ధనవంతుడైనా సరే అతడు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడు. అతడు ఎంత ధనవంతుడైనా సరే అతడు ఎవ్వరికి డబ్బు అప్పుగా ఇవ్వడు. నో మ్యాటర్ హౌ రిచ్ హీ ఈజ్, హీ నెవర్ లెండ్స్ మనీ టు ఎనీవన్. నో మ్యాటర్ హౌ రిచ్ హీ ఈజ్, హీ నెవర్ లెండ్స్ మనీ టు ఎనీవన్. అతడు ఎక్కడ ఉన్నా సరే అతడు ప్రతిరోజు నాకు కాల్ చేస్తాడు. అతడు ఎక్కడ ఉన్నా సరే అతడు ప్రతిరోజు నాకు కాల్ చేస్తాడు. నో మ్యాటర్ వేర్ హీ ఈజ్, హీ కాల్స్ మీ ఎవ్రీ డే. నో మ్యాటర్ వేర్ హీ ఈజ్, హీ కాల్స్ మీ ఎవ్రీ డే. అంటే అతడు ఎక్కడ ఉన్నా సరే అతడు ప్రతిరోజు నాకు కాల్ చేస్తాడు. నువ్వు ఎంత అలసిపోయి ఉన్నా సరే హోంవర్క్ పూర్తి చెయ్యి. నో మ్యాటర్ హౌ టైర్డ్ యు ఆర్, ఫినిష్ ద హోంవర్క్. నో మ్యాటర్ హౌ టైర్డ్ యు ఆర్, ఫినిష్ ద హోంవర్క్. అంటే నువ్వు ఎంత అలసిపోయి ఉన్నా సరే హోంవర్క్ పూర్తి చెయ్యి. అతడు ఏం చెప్పినా సరే అతనిని నమ్మకు. అతడు ఏం చెప్పినా సరే అతనిని నమ్మకు. నో మ్యాటర్ వాట్ హీ సేస్, డోంట్ ట్రస్ట్ హిమ్. నో మ్యాటర్ వాట్ హీ సేస్, డోంట్ ట్రస్ట్ హిమ్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. వారు ఎంత బిజీగా ఉన్నా సరే వారు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు ఎంత బిజీగా ఉన్నా సరే వారు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.